హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వీ కుక్స్ 17 అండి. ఇవాళ వీడియోలో క్యాప్సికమ్ బజ్జీని ఎలా చేయాలో చూద్దామండి. ఈ విధంగా పెద్ద పెద్దగా అయినా కట్ చేసుకొని చేసుకోవచ్చు. లేదంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని మనం వేసుకోవచ్చండి. చిన్నగా కట్ చేసి చేసుకుంటే ఏంటంటే మనం తక్కువ ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. 1, 2 క్యాప్సికమ్‌లతోనే బోలెడన్ని బజ్జీలు వేసుకోవచ్చండి. మీరు గమనిస్తున్నారు కదా! పైన పిండి ఎంత బాగా వచ్చిందో. మరి పల్చగా కాకుండా ఇది బ్రెడ్‌తో ఒకటి వేశానండి. చాలా సాఫ్ట్‌గా చాలా బావుంది. మరి ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక్క క్యాప్సికమ్ తీసుకున్నాను నేను అంతే అండి. చూడండి ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. వాటర్‌లో వేసి కొంచెం సాల్ట్ వేసి ఒక అరగంట పాటు వేసి వదిలేయాలి. కావలసినంత శనగపిండిని తీసుకొని తగినంత కారం, కొంచెం పసుపు, ఉప్పు సరిపడనంత, ఇది కూడా ఉప్పే అండి, కొంచెం వేశాను. వేయించిన జీలకర్ర పొడి అండి ఇది. కొంచెం ఇంగువ, వాముని ఈ విధంగా కొంచెం క్రష్ చేసి వేసుకోండి. కొద్దిగా వంట సోడా అండి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేలాగా కలుపుకొనేసేయండి. కలిసేలాగా వాటర్ వేసుకొని ఉంటలేమీ లేకుండా బాగా కలుపుకొనేసేయండి మీరు. చూడండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉంటే మీకు పైపిండి చాలా బాగొస్తుంది. మనం మిర్చి బజ్జీలో పెట్టుకుంటాం కదండి, లోపల చింతపండు, జీలకర్ర, ఉప్పు దంచి ఆ విధంగా నేను దీంట్లో కూడా కొంచెం వేస్తున్నాను. చింతపండు పల్ప్ కొద్దిగా తీసుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ జీలకర్ర పొడి ఉంది కాబట్టి ఆ పొడి కొంచెం వేసి ఉప్పు వేసి కలిపేస్తున్నాను. అంటే ఈ విధంగా పెట్టుకుంటే పుల్ల పుల్లగా తినడానికి చాలా బాగుంటుంది. పులుపుని ఇష్టపడని వాళ్ళు ఈ ప్రాసెస్ని స్కిప్ చేసేసేయండి. లైట్గా అలా అప్లై చేసేసుకొని అన్నింటికి ఈ విధంగా పెట్టేసుకొని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు ఒక పెనాన్ని పెట్టుకొని బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటి పిండిలో ముంచి వేసుకోవడమే అండి. నేను ఇందాకే ఆలు బజ్జీ చేశాను, అందుకే ఆయిల్ మీకు అలా కనిపిస్తుంది. బాగుంటాయండి క్యాప్సికమ్ బజ్జీలు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా 1, 2 క్యాప్సికమ్లతోనే మనం చాలా బజ్జీలు వేసేసుకోవచ్చు. క్యాప్సికమ్ కారం కూడా ఎక్కువ ఉండదు కాబట్టి బాగుంటాయి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. చూడండి ఈ విధంగా ఈ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. త్వరలోనే వీ కుక్స్ ఫ్యామిలీలో 500 సబ్స్క్రైబర్స్ అవ్వాలని కోరుకుంటున్నానండి నేను. బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదే విధంగా మీకు ఎన్ని బజ్జీలు కావాలో అన్నింటినీ ఒక సైడ్లో ఎక్కడో ఒక చోట కొంచెం గ్యాప్ ఉన్నిందనుకోండి, క్యాప్సికమ్ కూడా బాగా ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంటాయండి. లాస్ట్లో కొంచెం పిండి మిగిలితే ఒక బ్రెడ్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసి నేను అందులో వేసేస్తున్నాను. అది కూడా జస్ట్ మీకు చూపించాను అంతే అండి, ఒక ఐడియా కోసం. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బాయ్.